ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యావరేజ్ మేరకు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను బీపీటీకి సంబంధించి అండ్ అట్లాగే ఆల్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి టాప్ కాలేజెస్ అనేవి ఈరోజు లిస్ట్ ఇస్తానని చెప్పాను. సో ఏయూ రీజన్, ఎస్పీయూ రీజన్ సపరేట్గా అనేవి ఇస్తాను. ఫస్ట్ అనేది ఎప్పుడైనా మన మెడికల్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ లేకపోతే క్లినిక్ అంటే చిన్న చిన్న క్లినిక్కి అటాచ్డ్ అయిన వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే టాప్ బీపీటీ కాలేజెస్ ఇన్ ఏయూ రీజియన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ అనిల్ నీర్కొండ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవి ఫస్ట్ టాప్ 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా కొన్ని చెప్తాను వీడియో ఎండింగ్లో. ఫస్ట్ ఈ 5 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మిగతావి లాస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ అట్లాగే ఎస్వీయూ వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్, రిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవనేవి ఎస్వీయూ రీజియన్లో టాప్స్గా ఉన్నాయి. నేను ఈ కాలేజెస్ అన్నీ వాళ్ళు పెట్టిన రివ్యూస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్, పోస్టింగ్స్ బట్టి అనలిస్ట్ చేసినవి. సో మీరు కూడా ఒకసారి అనేవి రివ్యూస్ చూసుకొని చేసుకోండి. అండ్ ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వీయూ కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఎస్వీయూ రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోవాలనుకుంటే మీరు ఈ కాలేజెస్, ఈ 10 కాలేజెస్ అనేవి టాప్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజెస్ నిదానంగా పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పిన ఏయూ కాలేజెస్తో పాటు అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఏషియన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ధర్మా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సాయి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబ్, స్వతంత్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, స్వతంత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబ్, విమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు. సో వాటితో పాటు ఇవనేది యాడ్ చేసుకోండి. ఇవి ఏయూ రీజియన్ వాళ్ళకి. ఎస్వీయూ వాళ్ళకి అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఏవిఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, అర్చన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, దీక్షిత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, పెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, డాక్టర్ విబిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, లక్ష్మీ వెంకటేష్ టీజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, కుగ్లర్ మెమోరియల్ పీటీ డిగ్రీ కాలేజ్. సో బీపీటీ వాళ్ళకైతే ఇవి టాప్ కాలేజెస్. ఏయూ రీజియన్ కానీ ఎస్వీయూ రీజియన్, ఏ రీజియన్ వాళ్ళైనా కాలేజెస్ అనేది పెట్టుకోవచ్చు. నేను చెప్పిన ప్యాటర్న్లో పెట్టుకుంటే మీకు టాప్ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మనం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే వాటిలో అంటే ఆ కాలేజ్ సంబంధించి క్లినిక్ ఉంటుంది కాబట్టి, ఇలా హాస్పిటల్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా నేర్చుకోవడానికి, మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి బాగుంటుంది. అకాడమిక్స్గా బాగుంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ నీట్గా ఉంటుంది. అండ్ చిన్న చిన్న కాలేజెస్ పెట్టుకున్నప్పుడు వాటికి క్లినిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బయట హాస్పిటల్తో అఫిలియేట్ అయి ఉంటాయి. సో అక్కడ మనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏదైనా కాలేజ్ ఎంచుకున్నప్పుడు వాటి యొక్క రివ్యూస్ కానీ అండ్ ఆ కాలేజ్ని ఒకసారి విజిట్ చేసి చూసుకోండి. ఎందుకంటే రివ్యూస్లో కూడా చాలా ఫేక్ ఉంటాయి. ఓకే, అండ్ అట్లాగే పారామెడికల్ వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్టింగ్ గైస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.